తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న గాయిదోళ్ళ గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న బహుజన గౌడ ముద్దుబిడ్డ మన జెండా ఎగరవేయడం జరిగింది. ఈయన కిలాషాపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. మరియు ఎందరినో ఆయన 12 మంది అనేక కులాల ఒక అందరినీ కూడగట్టి 12 మందితో మొదలుపెట్టి 100 మంది సైన్యంతో ఏర్పాటు చేసుకొని ఆయన గోల్కొండ కోట మీద ఔరంగజేబుని ఎదిరించి ఆయన ఈరోజు అప్పుడు జెండా ఎగరవేయడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని మన రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానం అయినది. ఇప్పుడు ప్రస్తుతం మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని మన రాష్ట్రంలోనే విగ్రహం అనేది పెట్టడం జరుగుతుంది. మరియు 374వ జయంతిని మా తొండ్రికొండ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. జై పాపన్న, సర్దార్ పాపన్న గౌడ్కి జై. నైజాం రాజులు తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను ఎదిరించి నిజాం రాజులకు పెద్ద నైజాం రాజులను ఎదిరించిన మొట్టమొదటి పోరాట యోధుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ఈరోజు ఘనంగా జయంతి నివాళులు అర్పిస్తున్నాం.